హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి సక్సెసివ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. ఆర్ఆర్బీలో 15% అండ్ 7%కి సింగిల్ డిస్కౌంట్. మన ఫార్ములా వచ్చేసి A+B - A×B/100. ఇక్కడ 15 అండ్ 722% -15 × 7 చేస్తే 105/100. 100/500 అంటే 1.05%. 22 నుంచి 1 పాయింట్ తీసేస్తే మనకి 20.95% అనేది మనకు ఆన్సర్. అండ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇలా 3 ఇచ్చినప్పుడు కూడా మన సేమ్ ప్రాసెస్ అనేది చేయాలి. 2 సక్సెసివ్ డిస్కౌంట్ చేసేసి వచ్చినటువంటి పర్సంటేజ్ని థర్డ్ పర్సంటేజ్తో మళ్ళీ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ లాగా తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 20%, 25% తీసుకున్నాం. ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్ చేసేస్తే మనకి ఫార్ములా వచ్చేసి A+B - A×B/100. అంటే డైరెక్ట్గా వేసేసుకోవాలి. 20, 25, 45% మైనస్ 25కి యాడ్ చేసుకోవాలి. ఈ రెండు యాడ్ చేసుకుంటే 45% -20 × 25 50. 500%/100. ఇక్కడ 100 అండ్ క్యాన్సిల్ చేస్తే 5%. 45 - 5 చేసేస్తే 40%. ఇక్కడ 2 చేస్తే 40% వచ్చింది. రిమైనింగ్ 1 ఉంది కదా, 35%. ఈ 40% అండ్ 35% తీసుకొని మళ్ళీ సక్సెసివ్ డిస్కౌంట్ ఏంటిదనేది చేసుకోవాలి. సింగిల్ ఈ రెండు యాడ్ చేస్తే 75% మైనస్ ఇంటూ చేస్తే 1400 /100 చేస్తే 14%. 75% -40% చేస్తే 61%. ఇక్కడ మనకు వచ్చేసి ఈ మూడింటి మీద మనకు వచ్చిన సింగిల్ డిస్కౌంట్ వచ్చేసి 61% అనమాట. 20%, 25, 35%కి సింగిల్ డిస్కౌంట్ 61%. దీన్ని బేస్ చేసుకొని మనకి అడుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి సేమ్ ఇంతకుముందు చేసినటువంటి 3 సక్సెసివ్ డిస్కౌంట్కే, కాకపోతే మనకి ఐటమ్స్ ఈజ్ సోల్డ్ ఫర్ 33,150 రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతారు. సేమ్ ఈ మూడింటికి సక్సెసివ్ డిస్కౌంట్ చేస్తే 61% అనేది మనకి ఇంతకుముందు వచ్చింది. మనకి 61% డిస్కౌంట్ ఇచ్చినాక మనకు వచ్చినటువంటి వాల్యూ అమౌంట్ ఎంత కమ్మారు, 33,150 అంటే 100 - 61 చేసేస్తే మనకు 34%. 34%కి 33,150 రూపీస్ అయితే 100%కి ఎంత అనేది మనం వేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఆ వాల్యూ అనేది 85,000 అనేది మనకు వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి 85,000. ఫస్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది తీసుకోవాలి. అక్కడ మనకి ఆ వాల్యూ అనేది తీసుకున్నాక మనకు 100% అనేది ఫైండ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.